బైబిల్ గ్రంథాలు మీరు చూడండి, అపోస్తులు అందరూ అంటే యవన వయసులో కదా నిలబడతా, అంత వయసు అయిపోయిన తర్వాత అన్ని అనుభవించేసిన తర్వాత నా ప్రభు కొరకు జీవిస్తానులే అంటే అన్ని అయిపోయిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత నువ్వేంటి ప్రభు కొరకు జీవించేది? అప్పుడు నీకు దేని మీద ఆశ ఉండదు, ఇంక దేని మీద నీకు అండి ఒకవేళ కోరుకున్న నీ శరీరం సహకరించదు కాబట్టి అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏమి చేయలేవు, ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఎక్కడ తిరగలేవు, ఏ పాపం చేయలేవు. నీ శరీర అవయవాలన్నీ వాటి యొక్క విధానాలు మారిపోతాయి, వాటి కోరికలు మారిపోతాయి. అప్పుడు నువ్వేంటి ప్రభుని నమ్ముకునేది? అప్పుడేంటి నువ్వు దేవుని కొరకు చేసేది? అప్పుడేంటి నేను ఏ పాపం చేయకుండా ఉండేది? అప్పుడు మంచం మీద ఉంటావు నువ్వు. కనీసం నువ్వు ఇంటి బయటకు కూడా వెళ్ళలేవు, నువ్వు నడవలేవు, కూర్చోలేవు, పండుకుంటే లేవలేవు, సరిగ్గా తినలేవు, తిన్నది అరగదు అంటే అప్పుడు నువ్వు పాపం మీద కోరికలు లేకోకుండా నువ్వు ఉండడం పెద్ద ఇదేముంది? అందుకే యవ్వన కాలం ముందు మనం పరిశుద్ధంగా బ్రతకాలి. యవ్వన కాలం ముందు లోక సంబంధమైన కోరికల్ని, కాడిలన్నిటిని వెరగొట్టి దేవుని కాడి ఎప్పుడైతే మన భుజంలో మీద మోస్తామో, దేవుని కొరకు నిలబడతామో, దేవుడు అంటున్నాడు నువ్వు దీవించబడతావు.